ఎస్క్యూఎల్లో క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ సెషన్లో చూద్దాం మనం. మీకు స్క్రీన్ మీద ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్, నేమ్, సాలరీ, సో ఈ కాలమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏ, పిఎఫ్, గ్రాస్ అండ్ నెట్ సాలరీ వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏ ఇవన్నీ కూడా అలవెన్సెస్. నెక్స్ట్ గ్రాస్ సాలరీ అండ్ నెట్ సాలరీని క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ అంటూ ఇవ్వబడ్డాయి ఇక్కడ. సో కండిషన్స్ ఏంటో చూడండి ఇక్కడ మీరు. If salary less than or equal 40,000, then HRA 5%, CCA 5%, DA 5%, and PF 5%. So salary between 40,000 and 60,000, then HRA 7%, CCA 7%, DA 7%, and PF is 5%. If salary between 60,000 and 80,000, then HRA is 9%, CCA 9%, DA 9%, and PF is the 5%. If salary greater than or equal 80,000, then 10%, 10%, 10%, and 10%. సో ఇక్కడ ఇవ్వబడిన కండిషన్స్ని బేస్ చేసుకుని మీరు వీటికి హెచ్ఆర్ఏ, సిసి, డిఏపిఎఫ్ గ్రాస్ నెట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఈ సెషన్లో అయితే నేను మీకు మై సీక్వెల్లోనే ఇది ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది నేను మై సీక్వెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం మనం. సో న్యూ డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ డేటాబేస్ నేమ్స్ ఏమున్నాయి? అభినవ్, అరవింద్, పేరోల్, రామ్, సో ఇవి ఉన్నాయి ఇక్కడ. నేను ఎంప్లాయ్, ఎంపిఎల్ఓవై ఎంప్లాయ్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయబోతున్నాను. క్రియేట్ డేటాబేస్ ఎంప్లాయ్, క్రియేట్ డేటాబేస్ ఎంప్లాయ్, కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే గ్రీన్ సర్కిల్ వచ్చిందో ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్లు. నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటాబేస్ని ఓపెన్ చేయాలి. యూజ్ ఎంప్లాయ్ కంట్రోల్ ఎంటర్. సో ఇది కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మీరు స్కీమాస్ ఎదురుగా ఉన్న ఈ రీఫ్రెష్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్ అనే టేబుల్లో సాలరీస్ అని ఒక టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాం. క్రియేట్ టేబుల్ సాలరీస్. ఓకే, కాలమ్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం మనం. ఎంప్లాయ్ నెంబర్, నేమ్, సాలరీ, హెచ్ఆర్ఏ, సిసి, డిఏ, పిఎఫ్, గ్రాస్, నెట్ సాలరీ. సో ఎంప్లాయ్ నెంబర్ ఇంటిజర్, ఇది అరాకిల్ అయితే మీకు ఎంప్లాయ్ నెంబర్ నంబర్ అక్కడ విడ్త్ ఇవ్వాలి మీరు. ఇది మై సీక్వెల్లో ఇంట్ ఆర్ ఇంటిజర్, ఇంట్ అని కూడా ఇవ్వచ్చు మీరు. ఎంప్లాయ్ నెంబర్ ఇంట్. నెక్స్ట్ నేమ్ వేర్ క్యార్ ఒక 15 ఇచ్చారు. క్యార్ 15 ఇవ్వచ్చు లేదా వేర్ క్యార్ 15 ఇవ్వచ్చు. అరాకిల్ అయితే వేర్ క్యార్ 2 అని వస్తుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ నేమ్కి బదులు ఈ నేమ్ ఇచ్చుకోండి. ఎంప్లాయ్ నెంబర్ నేమ్, తర్వాత సాలరీ ఇంటిజర్, నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఇంటిజర్, సిసిఏ ఇంటిజర్, డిఏ ఇంటిజర్, పిఎఫ్ ఇంటిజర్, గ్రాస్ సాలరీ ఇంటిజర్, నెట్ సాలరీ ఇంటిజర్. సో మై సీక్వెల్ అయితే టేబుల్ని ఈ విధంగా క్రియేట్ చేస్తారు. చివరిగా ఇక్కడ సెమీకోలన్ ఇవ్వండి. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మీకు గ్రీన్ సర్కిల్ వచ్చింది కాబట్టి ఈ టేబుల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ సో ఇందులోకి కొన్ని రికార్డ్స్ ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం. ఇన్సర్ట్ ఇంటూ సాలరీస్.
సో కాలమ్స్ అన్నింటికి వాల్యూస్ ఇవ్వక్కర్లేదు కదా, సెలెక్టెడ్ కాలమ్స్కి మాత్రమే వాల్యూస్ ఇవ్వాలి. ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, సాలరీ, ఈ 3 కాలమ్స్కి మనం వాల్యూస్ ఎంటర్ చేయాలి. కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, సాలరీ. సో స్పెసిఫిక్ కాలమ్స్కి మాత్రమే వాల్యూస్ ఇచ్చేటప్పుడు కోడ్ ఈ విధంగా రాయాలి. ఆల్ కాలమ్స్కి వాల్యూస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇన్సర్ట్ ఇంటూ సాలరీస్ వాల్యూస్ అని ఇస్తారు. ఓకే, 111 ఎంప్లాయీ నేమ్, AAA, salaries 1,20,000, సెమికలన్, కంట్రోల్ ఎంటర్. సో ఒక రికార్డ్ని ఇక్కడ మనం ఎంటర్ చేసాం. సో చూడండి ఇక్కడ గ్రీన్ సర్కిల్ వచ్చింది కదా, గ్రీన్ సర్కిల్ వస్తే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్లు. నెక్స్ట్ కాపీ పేస్ట్ 2, ఇన్సర్ట్ ఇంటూ సాలరీస్, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, సాలరీ 112 BBB 40,000, కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ కంట్రోల్ V 113 CCC 80,000, control enter. Next control V 114 employee name and 90,000, control enter. Control V 115 EEE 1 lakh, control enter. Next control V. So records ni ela enter chestunnanu nenu. 116 employee name 1,10,000, control enter. Control V 117 name 35,000, control enter. సో ఇలా రికార్డ్స్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్ సాలరీస్, కంట్రోల్ ఎంటర్. ఇవి ఇక్కడ రికార్డ్స్ ఈ విధంగా ప్రింట్ అయినాయి. ఇవన్నీ ఇప్పుడు నల్ వాల్యూసే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏ, పిఎఫ్ వీటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు కండిషన్స్ ఏమున్నాయి? um, 40,000 లోపు ఉంటే హెచ్ఆర్ఏ 5%, సిసిఏ 5%, డిఏ 5% అండ్ పిఎఫ్ 5%. ఇప్పుడు శాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 40,000 ఉన్నప్పుడు సో ఇక్కడ మనం అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేస్తాం. అయితే సమ్ టైమ్స్ మీకు అప్డేట్ కానీ డిలీట్ కానీ ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ కావు, ఎర్రర్ వస్తుంది. సో అటువంటిప్పుడు మీరు ఇక్కడ ఎడిట్ మెనూలోకి వెళ్ళండి. ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్, నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఎడిటర్ మీద క్లిక్ చేయండి. సో స్క్రోల్ బార్ని డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. దీని యాక్చువల్గా ఇది ఎనేబుల్లో ఉంటే, ఇది కానీ ఎనేబుల్ అయ్యి ఉంటే సేఫ్ అప్డేట్స్, రిజెక్ట్స్ అప్డేట్స్ అండ్ డిలీట్స్ విత్ నో రిస్ట్రిక్షన్స్. ఒకవేళ ఇక్కడ టిక్ ఎనేబుల్ అయ్యి ఉంటే, చెక్ బాక్స్లో టిక్ ఉంటే అప్డేట్ కానీ డిలీట్ కానీ ఎగ్జిక్యూట్ కావు, అప్డేట్ కానీ డిలీట్ కానీ పెర్ఫామ్ చేయలేము, ఎర్రర్ వస్తుంది. సో మీరు దీన్ని డిజేబుల్ చేయండి. సో ఇది చెక్ చేసుకోవాలి. మీరు అప్డేట్ కమాండ్ కానీ డిలీట్ కమాండ్ అని కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఈ చెక్ బాక్స్ని చెక్ చేసుకోండి. ఇలా ఉండకూడదు, డిజేబుల్ చేయండి. ఓకే, ఇది ఎక్కడిది? ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎస్క్యూఎల్ ఎడిటర్, నెక్స్ట్ స్క్రోల్ డౌన్, నెక్స్ట్ చెక్ హియర్. ఓకే, అప్డేట్ కమాండ్ యూజ్ చేసి నేను హెచ్ఆర్ఏసిసి డిఏపిఎఫ్ని 40,000 లోపు ఉన్నప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేస్తాను. అప్డేట్ టేబుల్ నేమ్ ఇస్ సాలరీస్, అప్డేట్ టేబుల్ నేమ్ ఇస్ సాలరీస్, అప్డేట్ సాలరీస్, సెట్ హెచ్ఆర్ఏ is equal to salary into 5/100, 5%. Next, CCA is equal to salary into 5%, 5/100. DA is equal to salary into 5/100. And PF is equal to salary
PF is equal to salary into 5/100. సో ఇవన్నీ ఎంటర్ చేశాను ఇక్కడ. ఎప్పుడు ఇదంతా 5/100 ఎప్పుడు ఇది వేర్ సాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 40,000. సో చివరిలో కండిషన్ కూడా ఇచ్చాను. సాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 40,000 అయినప్పుడు హెచ్ఆర్ఏ 5%, సిసిఎఫ్ 5%, టిఎఫ్ 5%, పిఎఫ్ 5%. సో కంట్రోల్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేశాను. ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది అది. నెక్స్ట్, సో ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 40%కి ఇవన్నీ ఇచ్చాను. నెక్స్ట్ కాపీ పేస్ట్, అప్డేట్ సాలరీస్ దట్ హెచ్ఆర్ఏ ఇస్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్ ఒకసారి చెక్ చేయండి. 7,775%. Salary into 7/100, CCA is equal to salary into 7/100, DA is equal to salary into 7/100, PF is equal to salary into 5/100. ఎప్పుడు ఇది where salary greater than 40,000 and salary less than or equal 60,000 అయినప్పుడు. సో కండిషన్ ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ. వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 40,000 అండ్ సాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 60,000 ఇచ్చాను. కంట్రోల్ ఎంటర్ కి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ 7% తర్వాత 9,995%. ఇప్పుడు సాలరీ బిట్వీన్ 60,000 అండ్ 80,000. సో హెచ్ఆర్ఏ is equal to 9%, CCA also 9%, DA also 9%, and PF is equal to salary into 5/100, where salary greater than 60,000 and salary less than or equal 80,000. So salary between 60,000 and 80,000 ఉన్నప్పుడు 999 and 5%. Control enter. Control enter. నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్. నెక్స్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ 10%, 10%, 10%, 10%. ఇప్పుడు ఇది గ్రేటర్ దెన్ 80,000, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కాదు, గ్రేటర్ దెన్ 80,000. సో ఇక్కడ 10%, ఇక్కడ కూడా 10%. TA is equal to salary into 10/100. PF is equal to salary into 10/100. Where salary between కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ గ్రేటర్ దెన్ 80,000, ఇక్కడ బిట్వీన్ రాదు, ఇక్కడ బిట్వీన్ యూజ్ చేయొచ్చు ఈ రెండింటికి బదులు. సో ఓకే, వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 80,000. కంట్రోల్ ఎంటర్, ఎగ్జిక్యూట్ అయ్యింది ఇవన్నీ కూడా. సో డేటాబేస్ని క్రియేట్ చేశాను. డేటాబేస్ నేమ్ ఇస్ ఎంప్లాయీ అండ్ క్రియేట్ టేబుల్ సాలరీస్ అనే టేబుల్ ఇదిగో ఇలా క్రియేట్ చేశాను. చేసిన తర్వాత నేను ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి స్పెసిఫిక్ కాలమ్స్కి వాల్యూస్ని ఎంటర్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ కండిషన్స్ని బేస్ చేసుకుని నేను హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏ, పిఎఫ్ క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ గ్రాస్ సాలరీ కావాలి. అప్డేట్ సాలరీస్ సెట్ గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సాలరీ ప్లస్ అలవెన్సెస్. గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు సాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ సిసిఏ ప్లస్ డిఏ. సో బేసిక్ సాలరీకి హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏ యాడ్ చేస్తే గ్రాస్ సాలరీ అవుతుంది. నెక్స్ట్ నెట్ సాలరీ కావాలి. అప్డేట్ సాలరీస్ టేబుల్ నేమ్ సెట్ నెట్ సాల్ లాస్ట్ కాలమ్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ పిఎఫ్. డిడక్షన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ మీరు గ్రాస్ నుంచి మైనస్ చేయండి. దిస్ ఇస్ నెట్ సాలరీ. ఓకే, సో ఇక్కడ మనం కండిషన్స్ అన్ని అప్లై చేసి క్యాలిక్యులేషన్స్ చేసాం. సో క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అప్డేట్ అండ్ డిలీట్ కమాండ్స్ని సపోర్ట్ చేయాలంటే మీరు ఎడిట్ కమాండ్లో, ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్ ఇక్కడ చెక్ చేసుకోమని చెప్పాను. SQL ఎడిటర్, స్క్రోల్ డౌన్ అండ్ హియర్ చెక్ బాక్స్ ఆఫ్లో ఉండాలి, డిజేబుల్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్ సాలరీస్. కంట్రోల్ ఎంటర్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సాలరీస్ స్పెల్లింగ్ చూడండి ఇక్కడ. కంట్రోల్ ఎంటర్. సో
ఇక నెట్ సాలరీ ఒకటి ఉందా, అప్డేట్ కాలమ్ నేమ్ టేబుల్ నేమ్, అప్డేట్ టేబుల్ నేమ్ సాలరీస్, గెట్ నెట్ సాలరీస్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్ పిఎఫ్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ సాలరీస్. ఇదిగో కంప్లీట్ గా టేబుల్ ఇక్కడ ఈ విధంగా క్రియేట్ అయింది. సో మై సీక్వెల్ లో ఈ విధంగా చేసాం. ఒరాకిల్ లో కూడా సేమ్ కమాండ్స్. సో ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ఇది. Calculate allowances gross and net salary based on the conditions given below. సో ఇదిగో టేబుల్ ఇది. నెక్స్ట్ ఇదిగో కండిషన్స్. ఈ కండిషన్స్ బేస్ చేసుకుని మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసి క్యాలిక్యులేషన్స్ చేసాం. నెక్స్ట్ వేరే సెషన్లో చూద్దాం ఇది.